వాయువశంబులయ్యగసి వారి ధరంబులు మింట కూడుచు పయుచునుండు కైవడిన్ ప్రపంచము సర్వము కలతంత్రమై పాయుచు కూడుచునుండు ఒక భంగి చెరింపదు కాలమన్నియున్ చేయుచునుండు కాలము విచిత్రము దుస్తరమిటి వారికి. ఇది భీష్ముడు ధర్మరాజుతో చెప్పే సందర్భం. కుంతీదేవి కృష్ణుణ్ణి కీర్తించిన తరువాత కృష్ణుడు మందం జహాస వైకుంఠో మోహయన్ ఇవ మాయయా అంటాడు వ్యాసుడు. అంత స్తుతి చేసింది కుంతీదేవి. నువ్వు లేకపోతే మమ్మల్ని కాపాడారెవరయ్యా? యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తి గది అన్నట్లు చేయగదయ్య ఈశ్వరా. నీ పాద సరోజాల మీదనే ఎప్పుడు నా బుద్ధి ఉండేటట్టు నన్ను కటాక్షించు అని ప్రార్థించింది. మీరు ఎక్కడ చూసినా ఏ భక్తుడైనా సరే భగవంతుడి పాదపద్మాల మీద తన దృష్టి కేంద్రీకరింపబడాలని కోరుకుంటాడు. ఎందుకు పాద సరోజం మీద అంత ఇది? పాదపద్మాలేనా? దివ్యమంగళ రూపం ఉంది కదా అన్న సందేహం మనకు కలుగుతూ ఉంటుంది. నిజానికి భగవంతుడి పాదపద్మముల మీదనే కాదు, నిరంతరము నీ పాదముల యందు మాత్రమే నువ్వు దృష్టి ఉంచుకొని కనుక సంచరించగలిగితే నీలో అహంకారం ప్రబలదట. నీ పాదముల యందు మాత్రమే నువ్వు దృష్టి ఉంచినప్పుడే నీలో అహంకారం కలగనప్పుడు భగవంతుడి పాదాలు నిత్యము తలుచుకుంటూ ఉంటే నీలో ఒక దివ్యమైన అనుభూతి కలుగుతుంది. ప్రతివారి తపశక్తి వారి పాదాలలో నిక్షిప్తమై ఉంటుందని, అందుకని వాటిని ఆశ్రయించినట్టయితే జీవితం అద్భుతంగా సాగుతుందని, వారి మార్గదర్శకం లభిస్తుందని ఒక అర్థమైతే, పాదములతో నడిచిన వారి బాటయే మనకు ఆదర్శము కావలే. రాముడి పాదుకలను భరతుడి నెత్తి మీద పెట్టుకుని తీసుకువచ్చి నందిగ్రామంలో ఉంచి రాజ్య కార్యకలాపాలన్నింటినీ చూశాడు. అంటే ధర్మము ఆధారముగా జీవితము నడిపినటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క బాటయే తన బాట కావాలని ఆలోచన. కాబట్టి గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువు వారి పాదాలకు నమస్కరించాలని మీరు ఎంత తాపత్రయపడతారో, గురువుగారు నడిచే బాటలో నడవాలని కూడా మనం అంతే అనుకోవాలి. ఇక్కడ కృష్ణుణ్ణి కుంతి ప్రార్థిస్తుంది అంటే నీ అద్భుతమైన దివ్యమంగళ రూపాన్ని నిత్యము తలుచుకుంటూ, నీవు చెప్పిన మాటలన్నింటినీ జ్ఞాపకం పెట్టుకుంటూ, భగవద్గీతను అర్జునునికి ఉపదేశించిన ఆ ముహూర్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, భగవద్గీతలో నువ్వు చెప్పిన పనులన్నీ అనుష్ఠానం చేసే ప్రయత్నం చేస్తూ తరించే సౌభాగ్యాన్ని నాకు కల్పించవయ్యా అని కుంతీదేవి కృష్ణుణ్ణి ప్రార్థిస్తే, మందం జహాస వైకుంఠో మోహయన్ ఇవ మాయయా. చిన్న నవ్వు నవ్వాడు. ఆ ఒక్క చిరునవ్వుతో కుంతికి అంతా అర్థమైపోయింది. మాయలతో మోహంలో పడిపోయేటువంటి జీవరాశి అంతా ఈ సత్యాన్ని గుర్తించలేకనే అవస్థపడుతోంది అన్న భావము స్ఫురించింది. కుంతీదేవి చాలా సంతోషించింది. అయితే ఎప్పుడైతే కుంతీదేవితో తిరిగి కృష్ణుడు హస్తినాపురానికి వచ్చాడో, కొన్ని నెలలు సుభద్ర కుంతీదేవి యొక్క కోరిక మేరకు హస్తినాపురంలో ఉన్నాడో, 2-3 నెలలైన తర్వాత తిరిగి ద్వారకకు వెళ్ళటానికి పయనాన్ని ప్రారంభించాడో, అప్పుడు ధర్మరాజు వచ్చి కృష్ణుడి కాళ్ళ మీద పడి, నాకు అస్సలు రాజ్యం చెయ్యాలని లేదయ్యా, ఇంతమందిని పొట్టన పెట్టుకున్నాను, నాకు రోజు మనస్సు క్షోభపడుతోంది అంటే కృష్ణుడు, వ్యాసుడు, ధౌమ్యుడు వీళ్ళంతా వచ్చి, కృష్ణుడు అంటే పరమాత్మ, వ్యాసుడు అంటే ధర్మరాజు తాత, ధౌమ్యుడు అంటే వాళ్ళ పురోహితుడు. అంటే భగవంతుడు చెప్పాడు, గురువు చెప్పాడు ధౌమ్యుడు, తాత చెప్పాడు, పెద్దలు చెప్పారు. అయినా ధర్మరాజుకు మనస్సు శాంతించడం, తన దేహమునకై మృగ సంతానమును జంపించు దుర్జనును భంగి గురుబాలక ద్విజ తనూజ భాతృ సంఘంబునిట్లని సంపించిన పాపకర్మనకు రాజ్యాకాంక్షికిన్ హాయన లక్షావధినైన
ముక్తి లేదు నాకు అని బాధపడ్డాడు. ఎన్ని జన్మలెత్తినా సరే నా పాపాన్ని నేను పోగొట్టుకోలేను. ద్విజులను పూజిస్తూ యజ్ఞయాది క్రతువులను చేస్తూ అందరినీ సేవించినట్లయితే పాపం పోతుంది అంటారు, కానీ నాకు అది నమ్మకం లేదు. కళ్ళుకుండను కళ్ళుతో కడిగితే శుభ్రమవుతుందా అని బాధపడుతూ ఉన్నాడు. అంతమంది చెప్పిన తరువాత కూడా అప్పుడు ఏం చెయ్యాలని ఆలోచించి భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు ధర్మరాజు. ఆయన వెంట కృష్ణుడు, భీముడు, అర్జునుడు, మునులంతా వెళ్ళారు. ఈ కృష్ణుడు మాయామానుష వేషధారి, ఆ పరమాత్మనే కృష్ణుడి రూపంలో వచ్చాడని అంపశయ్యి మీద ఉన్న భీష్ముడు కూడా కృష్ణుడికి నమస్కారం చేసి పూజ చేసే ప్రయత్నం చేశాడు. కృష్ణుడు ఎప్పుడైతే భీష్ముడిని ఒక్కసారి ముట్టుకున్నాడో అప్పుడు ఆ గాయముల బాధ అంతర్ధానమైంది. ఇప్పుడు ఆ భీష్ముడు ధర్మరాజు యొక్క బాధ గమనించాడు. సురులు అంటే బ్రాహ్మణులు, శ్రీకృష్ణుడు, ధర్మము ఈ మార్గంలో నడిచే ప్రయత్నం చేశారు. ఆ మార్గంలో నడిచినటువంటి సమయంలో అనేక కష్టాల పాలయ్యారు. ఇలా కష్టాలు పడుతూ కూడా ధర్మాన్ని వదలనటువంటి మీ జీవనము అందరికీ ఆదర్శము. ఇలా ఎవరైనా బతకగలుగుతారా? ఇంత చిత్రం ఎక్కడైనా కనపడుతుందా అని ధర్మరాజు యొక్క బాధను గమనించి, నువ్వేదో చాలా కష్టపడుతున్నాను అనుకుంటున్నావు, కానీ ఎంత కష్టపడ్డదే మీ తల్లి. మీరంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ శాపంతో మీ తండ్రి అయిన పాండురాజు ప్రాణం వదిలేశాడు. ఆయనతో మాద్రి సహగమనం చేసింది. అలాంటి చిన్నపిల్లలనందరినీ తీసుకొచ్చి ఈ ధృతరాష్ట్రుడి కొలువులో అనేక అవమానాలు పడుతూ వాళ్ళు పెట్టే బాధలన్నింటినీ సహిస్తూ మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది. ఆమె కష్టం ముందు నీ బాధ ఎంత? ఆమె అప్పుడు నిజంగానే నీలాగానే అనుకుని ఉన్నదనుకో, ఎందుకు నాకు ఈ కష్టం అని మీరు ఎక్కడుండేవాళ్ళయా? ఈరోజు నేను ఇంతమందిని చంపానని నువ్వు అనుకుంటున్నావు, కానీ ధర్మ సంస్థాపన కోసం క్షత్రియుడు యుద్ధం చేయాల్సిన బాధ్యత లేదంటావా? అంతా నీ గొప్పతనమే అనుకుంటున్నావు, కానీ ఇది నువ్వు చేసింది కాదయ్యా. కాల మహిమ, కాలాన్ని దాటి వెళ్ళటం ఎవరి వల్ల కాదు. వాయువశంబులయ్యగసి వారి ధరంబులు మింట కూడుచు పాయుటు నుండు కైవడిన్ ప్రపంచము సర్వము కలతంత్రమై పాయుచు కూడుచు నుండు ఒక భంగి చెరింపదు కాలమన్నియుంజేయుచు నుండు కాలము విచిత్రము దుస్తరమెటి వారికి అని కాలం యొక్క మహత్యం తెలియజేశాడు. ఇక్కడ పోలిక చూడండి ఎంత బాగుంటుందో. వాయువశంబులై ఎగసి వారి ధరంబులు. వారి ధరము అంటే, వారి అంటే నీరు, ధరము అంటే ధరించింది. నీటిని ధరించేది మేఘం అండి. ఈ మేఘము పైకి ఎలా వెళుతుంది అంటే వాయువశంబులై, గాలి కారణంగా ఆకాశంలో ఒకదాంతో ఒకటి కలుస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే కాల మహిమతో మనుషులంతా కలుస్తుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి నీకు చాలా ఆప్తమిత్రుడయ్యాడన్నా, ఆగర్భ శత్రువు అయ్యాడన్నా, కారణము నువ్వో వాడో కాదు, కారణము కాలమే. ఎలా అంటే అతను నీకు ఆప్తమిత్రుడైతాడని నువ్వు అనుకోలేదు, అయినప్పుడు ఆ తరువాత శత్రువు అవుతాడని నువ్వు అనుకోలేదు. కాలంలో జరిగిన సంఘటనల కారణంగా ఈ విధమైనటువంటి మనోవ్యావృత్తులన్నీ ఏర్పడుతున్నాయి. వాళ్లను నువ్వు చంపానని నువ్వు అనుకుంటున్నావు. కాలంలో వచ్చిన జరిగిన సంఘటనల కారణంగా ఆ విధిని దాటటం ఎవరి వల్ల కాదన్న సత్యాన్ని గుర్తిస్తూ నువ్వు సంచరించాలి తప్పితే అదేదో నీవే చేశానన్న భావన ఎప్పుడైతే నువ్వు పెట్టుకుంటావో అప్పుడు నువ్వు అవస్థలు పడతావు. అంతా నీ గొప్పతనమే అయితే నువ్వు సామాన్యుడివా? రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాస్త్రవోద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట ఉగ్ర గదాధరుడైన భీముడయాజికి దూడువచునట అవదగల్గుడదే విచిత్రము.
అంతా నీ గొప్పతనమే అనుకుంటే నువ్వెందుకయ్యా జూదంలో ఓడిపోయి అలా వనవాసము అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది. కాబట్టి గొప్పతనము కాలానిది కానీ జరిగే కార్యక్రమాలన్నింటికీ మూలము కాలము కానీ నీ ప్రయోజకత్వము కాదు, నీ అప్రయోజకత్వము కాదు. కర్తృరాజ్ఞేయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం అంటారు ఉపదేశసారంలో భగవాన్ రమణులు కూడా. అలానే అందరికీ చెప్పే గుణపాఠం ఒకటే, మనం ఎప్పుడు కష్టాలు వచ్చినప్పుడు నాకే ఎందుకు వస్తాయి ఇలా అనుకుంటారు. మన ప్రారబ్ధమనే వాయువు ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు తప్పితే అవి భగవంతుని యొక్క లీలా విలాసానికి గుర్తులు తప్పితే నీ ప్రయోజకముతో నీ కర్మల వల్ల వచ్చేది కాదు. నువ్వు చేస్తున్నది దానికి ఎలానూ మూలం కాదు. మరి వస్తున్నాయి కదండి, వాటిని పోగొట్టుకోవడం ఎలా అంటే చక్కగా భాగవతం చదువు. ప్రతినిత్యము ఈ అవగాహన నీకు కలిగినట్టయితే అది నీకు మార్గాన్ని ఉపదేశిస్తుంది, నీ జీవితం ఆనందంగా ఉంటుందన్న సత్యాన్ని గుర్తిస్తూ అద్భుతమైన ఈ కథ ద్వారా భీష్ముడు ధర్మజనుకు చెప్పిన సత్యాన్ని గ్రహిస్తూ జీవితాన్ని చక్కగా నడుపుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.